మన డైలీ లైఫ్లో చాలా వస్తువులు వాడుతున్నాం. అయితే మనం ఒక బిజినెస్ వరల్డ్‌లో నివసిస్తున్నాం. మన డే టు డే లైఫ్‌లో రోడ్డు మీద నుంచి మన మొబైల్ ఫోన్ వరకు ప్రతి దగ్గర మార్కెటింగ్ జరుగుతుంది. అయితే మనం వాడుతున్న చాలా ప్రొడక్ట్స్ కొన్ని అయితే చాలా కంట్రీస్‌లో తయారవుతుంటే కొన్ని మన ఇండియాలోనే తయారవుతున్నాయి. అయితే ఈ వీడియోలో నేను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక చిన్న ఐడియాతో వచ్చి ఈరోజు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కొన్ని తెలుగు కంపెనీల గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 9 అరబిందో ఫార్మా. నెల్లూరు దగ్గరున్న గూడూరులో ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పివి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అరబిందో ఫార్మాని స్టార్ట్ చేశాడు. ఒక క్లర్క్గా జాబ్ స్టార్ట్ చేసి తన ఫ్రెండ్తో కలిపి 1986లో ఒక సింగిల్ యూనిట్గా అరబిందో ఫార్మా స్టార్ట్ అయింది. అండ్ 1995లో స్టాక్ మార్కెట్లో కూడా అరబిందో ఫార్మా ఐపీఓ ద్వారా ఎంటర్ అయింది. అండ్ 2024లో అరబిందో ఫార్మా వాల్యుయేషన్ ఎంతో తెలుసా? సుమారుగా 73,000 కోట్ల రూపాయలు. అండ్ సుమారుగా 37,000కు పైగా ఎంప్లాయీస్ అరబిందో ఫార్మాలో పనిచేస్తున్నారు. నెంబర్ 8 రెడ్ బస్. బస్ టికెట్స్ ఆన్లైన్లో సెల్ చేస్తూ ఈ రెడ్ బస్ స్టార్ట్ అయింది. ఫణేంద్ర సామా అనే వ్యక్తి రెడ్ బస్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశాడు. ఈయనకి ఈ ఐడియా ఎలా వచ్చిందంటే బెంగళూరు నుంచి తన హోమ్ టౌన్ అయిన హైదరాబాద్కి రావాలనుకున్నాడు. కానీ ఎక్కడా ఆఫ్లైన్లో టికెట్స్ దొరకలేదు. సో 2006లో తన ఇద్దరు ఫ్రెండ్స్తో 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో రెడ్ బస్ని స్టార్ట్ చేశారు. అండ్ అల్లు అర్జున్ రెడ్ బస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు. అండ్ 2013లో 800 crores ఐబీఓ గ్రూప్కి రెడ్ బస్ని అమ్మేశారు. అండ్ నెంబర్ 7 మెడ్ ప్లస్. 2006లో మధుకర్ అనే వ్యక్తి హైదరాబాద్లో మెడ్ ప్లస్ని స్టార్ట్ చేశాడు. మధుకర్ ఒక డాక్టర్ అండ్ మెడ్ ప్లస్ ఒక ఫ్రాంచైజ్ బేస్డ్ బిజినెస్ మోడల్. ఎవరైనా మెడ్ ప్లస్లో ఫ్రాంచైజ్ తీసుకొని మెడికల్ స్టోర్స్ని పెట్టుకోవచ్చు. అండ్ మెడిసిన్స్ మీద డిస్కౌంట్స్ ఇస్తూ ఈ మెడ్ ప్లస్ ఫ్రాంచైజ్ బాగా సక్సెస్ అయింది. అండ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో 4,500 crores రెవెన్యూని మెడ్ ప్లస్ కంపెనీ జనరేట్ చేసింది. అండ్ ప్రెజెంట్ 10 స్టేట్స్లో 4,000+ ఫ్రాంచైజ్ స్టోర్స్ని మెడ్ ప్లస్ నడుపుతుంది. అండ్ నెంబర్ 6 భారత్ బయోటెక్. కృష్ణ అండ్ సుచిత్ర అనే వైఫ్ అండ్ హస్బెండ్ 1996లో ఒక బయోటెక్ ల్యాబ్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్స్ని ఎక్కువగా తయారు చేస్తుంది. అయితే హెపటైటిస్ బికి ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కంపెనీయే లాంచ్ చేసింది. అండ్ 2019 ముందు వరకు కూడా ఈ కంపెనీ పెద్దగా ఫేమస్ కాదు. కానీ 2019 తర్వాత కరోనా వ్యాక్సిన్కి ఇండియాలో ఫస్ట్ టైం వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్కే. అప్పటి నుంచి ఒక రేంజ్లో ఈ భారత్ బయోటెక్ కంపెనీ సక్సెస్ అయిపోయింది. అండ్ అంతే ఫాస్ట్గా ఫేమస్ కూడా అయిపోయింది. అండ్ నెంబర్ 5 మివి. మివి హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్లో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. విశ్వనాథ్ అండ్ మిథులా దేవభక్తిని అనే వైఫ్ అండ్ హస్బెండ్ యుఎస్లో జాబ్ని వదిలేసి మివిని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు బోట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా మివి కంపెనీ కాంపిటీషన్ ఇస్తుంది. ఇయర్బడ్స్, స్పీకర్స్ అండ్ సౌండ్ బార్స్ని అమ్ముతూ మివి కంపెనీ ఇండియా వైడ్గా ఈరోజు బిజినెస్ చేస్తుంది. అండ్ నెంబర్ 4 టీ టైమ్. దుబాయ్లో ఒక హైలీ పెయిడ్ జాబ్ని వదిలేసి ఉదయ్ శ్రీనివాస్ తన హోమ్ టౌన్ అయిన రాజమండ్రికి వచ్చేశాడు. అండ్ ఇండియాలో బాబాలు ఎంత ఫేమస్సో మంచి టీ కూడా అంతే ఫేమస్. అయితే ఓన్లీ టీ అండ్ కాఫీనే కాకుండా స్నాక్స్ అండ్ బెవరేజెస్ నమ్ముతూ ఫస్ట్ టీ టైమ్ చైన్ని రాజమండ్రిలో స్టార్ట్ చేశాడు. అండ్ ఈరోజు ఇండియాలోనే లార్జెస్ట్ టీ చైన్గా టీ టైమ్ ఉంది. అండ్ టీ టైమ్కి 4,000+ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ టీ టైమ్కి ఒక ఆల్ టైమ్ రికార్డ్ కూడా ఉంది. ఇండియాలోని ఎక్కువ అవుట్లెట్స్ ఉన్న రికార్డ్ టీ టైమ్కే ఉంది. ఇంకా దీన్ని బీట్ చేసే ఫ్రాంచైజ్ ఇంకా ఇండియాలో రాలేదు. సో రీసెంట్గా 2024 జనరల్ ఎలక్షన్స్లో ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి ఎంపీ కింద పోటీ చేసి గెలిచారు. అండ్ నెంబర్ 3 అమర్ రాజా బ్యాటరీస్. సింపుల్గా ఎమరాన్. అండ్ అమర్ రాజా కంపెనీని స్టార్ట్ చేసింది గల్లా రామచంద్ర నాయుడు అనే వ్యక్తి. గల్లా రామచంద్ర నాయుడు అంటే మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. గల్లా జయదేవ్ ఈ పేరుని మీరు వినే ఉంటారు. 2 times టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. అండ్ వాళ్ళ తండ్రి అయిన రామచంద్ర నాయుడు అనే వ్యక్తే ఈ కటిక పేదరికాన్ని అనుభవించి చిత్తూరు పక్కన ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు కొన్ని వేల కోట్ల కంపెనీని స్థాపించారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో సుమారుగా 10,000 కోట్లకు పైగా రెవెన్యూని అమెరాన్ కంపెనీ జనరేట్ చేసింది. అండ్ నెంబర్ 2 అబిబస్. అబిబస్ 2008లో గుంటూరులో స్టార్ట్ అయింది.
తన ఐటీ జాబ్ని వదిలేసి సుధాకర్ అనే వ్యక్తి చిన్న కంప్యూటర్తో అబీబస్ని స్టార్ట్ చేశాడు. చెన్నై నుంచి గుంటూరుకి ఎక్కడా టికెట్స్ దొరక్క ఆన్లైన్లో టికెట్స్ అమ్మే ప్లాట్ఫామ్గా అబీబస్ స్టార్ట్ అయింది. కానీ కొన్ని కారణాల వలన ఇక్సిగో అనే కంపెనీకి అబీబస్ని అమ్మేశారు. అండ్ తర్వాత ఫ్రెష్ బస్ అని ఈవీ స్టార్టప్ని సుధాకర్ స్టార్ట్ చేశాడు. అబీబస్ని అమ్మేసే టైంకి అబీబస్ రోజుకి 50,000కు పైగా టికెట్స్ని అమ్మేది. అండ్ మహేష్ బాబు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు. అండ్ నెంబర్ 1 వే2 న్యూస్. వే2 న్యూస్ ఎంత బాగా సక్సెస్ అయిందో నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కూడా న్యూస్ పేపర్స్ని చదవకుండా వే2 న్యూస్లో న్యూస్నే చూస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన రాజు అనే వ్యక్తి వే2 న్యూస్ని స్టార్ట్ చేశాడు. వే2 న్యూస్ కంటే ముందే వే2 ఎస్ఎంఎస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ ఎస్ఎంఎస్లు తగ్గిపోయి వాట్సాప్ యూజర్స్ పెరగడం వల్ల ఆ స్టార్టప్ ఫెయిల్ అయింది. సో దాన్ని ఆపేశాక వే2 న్యూస్ని స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 న్యూస్ యాప్గా వే2 న్యూస్ ఎదిగింది. వే2 న్యూస్, మివి, అబీబస్ గురించి డీటెయిల్డ్ కేస్ స్టడీ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. వీలైతే వాటిని ఒకసారి చెక్ చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. You're making me strong.